ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్డులోని శ్రీ సీతారామ మందిరం వద్ద 94వ వసంతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభమయ్యి 1వ తేదీ వరకు 9 రోజుల పాటు కూడా ఎంతో భక్తిపూర్వకంగా కూడా ఈ వసంత నవరాత్రి మహోత్సవాలను అయితే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బోసు రోడ్డు ప్రాంతంలో ఆలయం ఎదురుగా కూడా చలువు పందిళ్లను సిద్ధం చేసి ప్రతిరోజు కూడా స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అయితే అలరించాయి. తెనాలికి చెందినటువంటి ప్రముఖ సంగీత విద్వాంసురాలు చింతలపాటి మంజులా శిష్య బృందంచే సంగీతం కచేరీ అనేది కూడా ఏర్పాటు చేశారు. సంగీత కార్యక్రమాల్లో పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే భక్తిరంజన కార్యక్రమాన్ని అయితే ఎంతో ఆసక్తిగా అయితే తిలకరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ మునగాల మోహన శ్యాంప్రసాద్, అట్లాగే తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ వీరందరూ కూడా ప్రత్యేకంగా హాజరయ్యి ఆ కార్యక్రమం ఆద్యంతాన్ని తిలకించి చింతలపాటి మంజులను ప్రత్యేకంగా అయితే సత్కరించిన పరిస్థితి ఉంది. భక్తిపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పినైతే వారు ఆకాంక్షించారు. చింతలపాటి మంజులను ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు అయితే తెలియజేశారు. ఆమె అనేక యూనివర్సిటీల ద్వారా కూడా అనేక ప్రశంసలు, బంగారు పథకాలు కూడా పొందారు. సంగీత విద్వాంసురాలుగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందారని చెప్పినైతే ఆవిడ్ని కొనియాడిన పరిస్థితి ఉంది. చేశారు మ్యూజిక్లో, 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. పిహెచ్డి చేశారు మ్యూజిక్లో, ఎంఏ తెలుగు చేశారు. చాలా విచిత్రంగా ఉంది. ఒక్క విషయం మాత్రం నిజంగా సంధ్యాల సాంబశివ శాస్త్రి గారు, శ్రీలక్ష్మి గారు ఆవిడ 3వ ఏటనే వీణ పట్టిందిట. అటువంటి మహా అద్భుతమైన వ్యక్తి 500 ప్రోగ్రామ్స్ ఇచ్చిన మంజుల గారు ఎంతో వినయంగా భక్తితో ఇవాళ
రాముని వారి దగ్గరికి పాడటానికి వచ్చేసినందుకు మా తెనాలి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఒక్క చిన్న విషయం అండి. సుమారు 1982 సంవత్సరంలో ఈవిడ చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తి వీరి క్లాస్మేట్ ఉన్నారు. ఇవాళ వచ్చారు ఆయన మిమ్మల్ని కలవటానికి. మునగాల శ్యామ్ గారని మహానుభావుడు మేము చేసే కార్యక్రమాలకి ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నా తన వంతు సహకారం ఇస్తూ మాకెంతో ప్రోత్సాహం ఇస్తున్న మహనీయులు, డబుల్ హార్స్ అధినేత, ప్రపంచ ప్రఖ్యాత పేరు తెనాలికి తీసుకొచ్చిన మహానుభావులు మునగాల శ్యామ్ గారు. వీరి క్లాస్మేట్ చిన్నతనంలో సుమారు ఒక్క క్షణం కూడా ఆయనకి తీరికుండదు. అటువంటిది 1:48 ఇక్కడ కూర్చుని వారి కార్యక్రమాలకి వినటానికి వచ్చారు. అప్పుడు అనిపించింది నిజంగా సంగీతం ఎటువంటి వారిని కూడా కూర్చోబెడుతుందని. ఆయన ఎంత మనశ్శాంతిగా, బహుశా ఈ మధ్యకాలంలో వ్యాపారంలో మునిగిపోయి తీరుతున్న ఆ మహనీయుడికి ఇటువంటి ప్రశాంతత ఆ మంజుల గారు ఇచ్చింది అనిపించింది రామానుగ్రహంతో. ఈ కార్యక్రమానికి అద్భుతంగా రూపకల్పన చేసిన కల్లూరి సూర్యనారాయణమూర్తి గారికి, దంపతులిద్దరికీ నా నమస్కారాలు. మరియు మిగతా కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి పాడడం అంటే నాకు అసలు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నేను తన్మయం చెందాను. మా గురువుగారికి కూడా నేను ప్రణమిల్లుతున్నాను, మంద సుధారాణి గారికి. ఈ రోజున ఈ మాత్రం పాడగలిగారంటే మా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, మరియు మా గురువు పెట్టిన భిక్ష. మెట్టినింట వారు కూడా ఇంతే ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి ఈ మాత్రం సంగీతం వచ్చింది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజున శ్యాంప్రసాద్ గారు రావడం అంటే నేను మామూలుగా ఒక మెసేజ్ పెట్టాను, మీరు వస్తే బాగుంటుంది కాసేపు అని. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాతో పాటు 10th క్లాస్ చదువుకొని ఇవాళ మ్యూజిక్లో MA PhD చేసి, సో ఇటువంటి వాళ్ళు తెనాలికే గర్వకారణం. సో తెనాలి ఇటువంటి వాళ్ళని గుర్తుంచుకొని ఇటువంటి వాళ్ళు మా స్నేహితులు చెప్పుకుంటాం ఎంతో ఆనందం. సో 82 తర్వాత మళ్ళీ 25లో మంజుల గారిని కలిసి ఈ వేదిక మీద ఆమెను సన్మానించే అవకాశము రాముల గారు నాకు ఈ పూట ఇచ్చారు. రాముల గారికి నా ధన్యవాదాలు. అందరికీ అభివందనలు. ఈవిడ నిజంగా మ్యూజిక్లో PhD చేసి డాక్టరేట్ తీసుకున్నాక మా గ్రూప్లో అసలు ఈవిడ గ్రూప్లో ఉన్నందుకే మేము చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాము మంజుల గారిని. ఈవిడ ఇదే కాదు, చాలా చోట్ల ఉన్న కచేరీలు కూడా నేను చూశాను. చాలా చక్కగా అమోఘంగా పాడతారు. ఇంకా వారికి మంచి మంచి అవకాశాలు వచ్చి చాలా గొప్పగా సెంట్రల్ లెవెల్లో కూడా ఇది కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.